కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ పై ఇంకా ఉత్కంఠ వీడిపోలేదు. రోజుకో పేరు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. రేస్లో ఇద్దరు ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు లెక్కల ప్రకారం టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీజేపీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ కాంగ్రెస్ లీడర్లు కోరుతున్నారు. మరిన్ని డీటెయిల్స్. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ పై ఇంకా ఉత్కంఠ వీడిపోలేదు. రోజుకో పేరు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. రేసులో ఇద్దరు ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల లెక్కల ప్రకారం టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీజేపీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ కాంగ్రెస్ లీడర్లు కోరుతున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ పై ఇంకా ఉత్కంఠ వీడిపోలేదు. రోజుకో పేరు పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. రేసులో ఇద్దరు ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల లెక్కల ప్రకారం టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ కాంగ్రెస్ లీడర్లు కోరుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ సీటు ఎవరికి కేటాయిస్తారన్న విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ నిలబెట్టే అభ్యర్థిని బలమైన అభ్యర్థి నిలబెట్టాలి, ఖచ్చితంగా కరీంనగర్ సీట్ను గెలుచుకోవాలన్న లక్ష్యంతోనే ఇది ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ ఆలస్యమే కొన్నిసార్లు నష్టం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసం 2-3 పేర్లు పరిశీలనకు వచ్చినాయి. అందులో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత మరో మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు కుమారుడైన వెలిచాల రాజేంద్రరావు పేరు కూడా వినిపించింది. వీళ్ళిద్దరు కాకుండా తీన్మార్ మల్లన్నను కూడా ఇక కరీంనగర్ నుంచి అభ్యర్థిత్వంగా ఎంపిక చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ 3 పేర్ల విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రోజుకొక పేరు బయటికి మాత్రం లీక్ అవుతుంది. ఒకరోజు ప్రవీణ్ రెడ్డి పేరు ఖరారైందని, మరొక రోజు వెలిచాల జగపతిరావు పేరు ఖరారైందని ఇట్లా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రచారం వెనుక ఇప్పటికే ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారైనాయి. వాళ్ళు ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు. బీజేపీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి బరిలోకి దిగారు. అదేవిధంగా మాజీ ఎంపీ బీఆర్ఎస్కు సంబంధించి వినోద్ కుమార్ టికెట్ ఖరారు చేసుకుని ఆయన కూడా గ్రామాల్లో కావచ్చు, తర్వాత నియోజకవర్గాల్లో కావచ్చు పర్యటిస్తున్నారు. వీళ్ళిద్దరు అభ్యర్థులు సాధారణంగా గట్టి అభ్యర్థులు కావడం, వీళ్ళను ఢీకొట్టే నేత ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో గెలిచే అవకాశం లేకపోవడంతో 1-2 సార్లు పార్టీ అధిష్టానం పేర్ల పరిశీలనలో ఎక్సైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో 2-3 అంశాలను మనకి పార్టీ పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్లో ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలైన బీజేపీలో బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు సామాజిక వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టబోయే అభ్యర్థి ఈ 2 క్యాస్ట్లలో నుంచి ఒకరిని పెట్టాలా, లేకుంటే మరో క్యాస్ట్ నుంచి తీసుకురావాలనేది ఒక అంశం. అందులో భాగంగా ఒకరు వెలమ ఒకరు బీసీ ఉన్నారు కాబట్టి రెడ్డిని తీసుకొస్తే ఎట్లా ఉంటుందనే కోణంలో ప్రవీణ్ రెడ్డి పేరును ఎక్కువగా పరిశీలనకు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రవీణ్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ హుస్నాబాద్లో గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న హుస్నాబాద్కు సంబంధించి ముల్కనూరు సహకార బ్యాంకు చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ముల్కనూరు సహకార బ్యాంకు ప్రారంభించడంలో వాళ్ళ తండ్రి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తండ్రి కావచ్చు, తర్వాత వాళ్ళ కుటుంబం కావచ్చు, అక్కడ రైతులలో చాలా పట్టుంది ఆయనకు. అదేవిధంగా హుస్నాబాద్ ప్రాంతంలో కూడా ఆయనకు కొంత అడ్వాంటేజ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా ఉండి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత హుస్నాబాద్ నుంచి అక్కడ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని బరిలోకి దిగి గెలిచారు. ఆ సమయంలో ప్రవీణ్ రెడ్డిని తన స్థానంలో ఎంపీగా కరీంనగర్ నుంచి గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అట్లా కనుక పనిచేస్తే ఇప్పుడు పొన్నం ప్రభాకరే కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆయనను గెలిపించుకునే బాధ్యత పొన్నం తీసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా ఈ ప్రవీణ్ రెడ్డికి ఉన్న సానుకూల అంశాలను ఈ విధంగా వాళ్ళు పార్టీ క్యాడర్ కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు ఒక ఎక్సైజ్ చేసి అదొక పేరును పరిశీలించి పక్కన పెట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు ఇచ్చిన ఎంపీ టికెట్లలో ఎక్కువ శాతం రెడ్డిలకే కేటాయించారు. కాబట్టి ఇక్కడ కరీంనగర్ రెడ్డికి ఇస్తే మరొక రెడ్డి అదనంగా అవుతుంది, అందరూ రెడ్డిలకే ఇచ్చిన పేరు కూడా వస్తుంది. కాబట్టి ఈ పేరును బదులు వెలమ సామాజిక వర్గం ఉంటే ఎట్లా ఉంటుందన్న కోణంలో కూడా మరొక ఆలోచన చేశారు. తీన్మార్ మల్లన్న పేరు కూడా పరిశీలనకు వచ్చింది. తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కొంత అగ్రెసివ్గా ఉంటారు. ఆయనకు కూడా పార్టీ పార్టీ కోసం సేవ చేశాడు. ఆయనను ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేస్తామన్న హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి కరీంనగర్ నుంచి ఆయనను తీసుకొస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా తీన్మార్ మల్లన్న పేరును కరీంనగర్ నుంచి పరిశీలించారు. కానీ ఎందుచేతనో ఆయన పేరు కాకుండా బొమ్మకల్ సర్పంచి శ్రీనివాస్కు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న పేరు
ఒకవైపు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి, వెలమ సామాజిక వర్గం నుంచి రాజేందర్ రావు, తర్వాత రెడ్డి నుంచి ప్రవీణ్ రెడ్డి, ఈ కాకుండా ఇంకా స్థానికంగా కొంతమంది నేతలను చొప్పదండికి సంబంధించిన రుద్ర సంతోష్ కావచ్చు, తర్వాత మొన్న పోటీ చేసి ఓడిపోయిన బొమ్మకల్ సర్పంచి శ్రీనివాస్ కావచ్చు, తర్వాత కేసీఆర్ అన్న కూతురైన రమ్యారావు కావచ్చు, తర్వాత వైద్యుల అంజన్ కుమార్ కావచ్చు, చాలామంది ఇక్కడ టికెట్ కావాలని అప్లై చేసుకున్నారు. వీళ్ళందరి పేర్లు దగ్గర పెట్టుకొని పరిశీలించినప్పుడు ఇప్పటికే టికెట్లు ఖరారు చేసుకున్న ప్రత్యర్థి పార్టీలో నేతలను ఢీకొట్టే వాళ్ళు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నారు. ఈ విషయంలోనే పార్టీ టికెట్ కేటాయింపు ఆలస్యం అవుతుందన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ అన్ని కోణాలు పరిశీలించిన తర్వాత ఇప్పుడున్న పరిశీలన ఉన్న పేర్లు కాకుండా ఇతర పార్టీలలో ఎవరైనా గట్టి నాయకులు ఉన్నారో వాళ్ళని చేర్చుకొని టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుందనే కోణంలో కూడా కొంత ఎక్సర్సైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకరిద్దరు నాయకుల్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఇట్లాగే లేట్ చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగింది కాబట్టి తొందరగా అభ్యర్థిని ఖరారు చేయాలని చెప్పి పార్టీ నాయకులు తర్వాత క్యాడర్ కోరుతున్నారు. మరి ఈ విషయంలో 1-2 రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేసి రంగంలోకి దిగుతారని తెలుస్తుంది. కాకపోతే ఎవరిని ఖరారు చేస్తారనే విషయంలో మాత్రం ఇంకా పీఠముడు వీడడం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.